అసలు నా సంగతి పక్కన పెట్టత్తయ్యా, నన్ను వదిలే. నేను బావకి ఏమీ కాను. నేను తనకి నచ్చలేదు, ఇష్టం లేదు, ప్రేమించలేదు, ప్రేమించడు కూడా. అభిమానం లేదు, అయ్యో పాపం అని లేదు, అమ్మ చెప్పిందని లేదు, నేను నమ్మానని లేదు, నా ప్రేమ లెక్క లేదు. నేను ఆఫ్టర్ ఆల్ వదిలేమను, నో ఫీలింగ్స్. కానీ నువ్వెవరు? నవమాసాలు మోసి కానీ పెంచిన తల్లివి. నిన్ను మోసం చేయొచ్చా? తండ్రి మాట కాదని అందరి కళ్ళు కప్పి దానితో కొలుకుతూ మీ మాటలు లక్ష్య పెట్టకుండా తన ఇష్టానికి తను నడవచ్చా? ఓకే నడిచాడు, దాన్ని వదిలే, పట్టించుకోకు. అదే మీరు దాన్ని పెళ్లి చేసుకుంటా అంటే చచ్చిపోతా అన్నాడు. అయినా సార్ వాడు డోంట్ కేర్. ఫ్రెండ్స్ తో కలిసి గుళ్ళో దాన్ని పెళ్లి చేసుకోవాలి అని చూశాడు. అయినా ఓకే మీరు కాదన్నారు, కొట్టి పట్టుకొచ్చారు. అంత ఆయన గారి మనసులో అదే ఉందని తెలిసినా మారుతాడులే అన్న ఆశతో ఓకే అన్నాను. సిగ్గు శరం లేనిదాన్నైనా ఇన్నైనా వదిలే అత్తయ్య, వదిలే. మీ అబ్బాయి తప్పేం లేదులే అనుకో. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ఎవరో ఆగంతకుడు కాలిస్తే భుజానికి గాయమై తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు. తల్లేమో పుట్టడు బాధల్లో ఉంది. గుండెలు చేతుల్లో పట్టుకుని భయంతో నిలబడి ఉంది. ఈ టైంలో అమ్మా అని ఇంత బాధైనా లేకుండా ఆ మిస్ కోసం పరిగెడతాడా? దానితో కబుర్లకు వెంపర్లాడతాడా? తల్లి అంటేనే అంత నిర్లక్ష్యం ఉన్న మనిషి రేపు పెళ్ళైనా నీలా బాధలు అనుభవించాల్సిందే, కొళ్ళి ఏడవలసిందే. అలా జీవితాంతం ఏడవడం కన్నా ఇలా చావటమే నయం. చావు కానీ ఈ ఇంట్లో మాత్రం కాదు, వెళ్ళి మీ ఇంట్లో చావు. ఏమండి, అదమ్మా మీ ఆయన మనసులో మాట, ఇంకా దీందే తప్పంటావా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇంతకాలం కోడలివి అని చెప్తూ ఇప్పుడు ఊరేసుకోమంటారా? ఊరికే చస్తా అని అది మనల్ని బెదిరించడం ఏంటే? మీ కొడుకు చేష్టలకి బెదిరిపోయి వాడు పిచ్చి మీరింతనానికి విసిగిపోయి ఇది ఇలాంటి నిర్ణయం తీసుకుంది. వద్దు అని చెప్పాల్సిన వాళ్ళం, వీళ్ళ బతుక్కి భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వాల్సిన వాళ్ళం చావమంటం పద్ధతేనా? చూడండి, గతం గత. వదిలేవే వెంకటలక్ష్మి, నీ పెళ్లికి త్వరలోనే ముహూర్తం పెట్టిస్తాను. నువ్వు మాత్రం ఇలాంటి ప్రయత్నాలు చేయకు. అత్తయ్య, మా మామయ్య కండిషన్ ఏంటి డాక్టర్? ఏముంది, పేషెంట్కి ఇంజరీ వల్ల ప్రమాదం ఏమీ లేదు. కాకపోతే ఆయనకి వారి హార్ట్ పక్కన బుల్లెట్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా కూల్గా, ఎమోషన్ అవ్వకుండా రిలాక్స్డ్గా ఉండేలా చూసుకోవాలి. ఆ గాయం అంత ప్రమాదకరమైనదైతే కాదు. అసలు ఈ గాయాలు మా మామయ్యని ఏమీ చేయలేవు డాక్టర్. మా మామయ్య ఉక్కు మనిషి, స్ట్రాంగ్ బాడీ, పైగా డిపార్ట్మెంట్. రికవరీ అయ్యేంత వరకు ఆయన్ని చూసుకునే బాధ్యత నాది. నీలాంటి వాళ్ళు కేర్ టేకర్గా ఉంటే పేషెంట్ త్వరగా రికవర్ అవుతారమ్మా. మేనమామని ఆ మాత్రం చూసుకోకపోతే ఎలా డాక్టర్? మేనమామనే కాదు, సాటి మనిషి పట్ల సానుభూతి వ్యవహరించడం మన ధర్మం కదా. బ్యూటిఫుల్. మందులు మాత్రం టైం ప్రకారం వాడాలి. వారిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా చూడమ్మా. నాన్న ఆరోగ్యం గురించి ఇది ఎంత శ్రద్ధ తీసుకుంటుంది. నాన్న అంటే దీనికి ప్రాణం. ఏంట్రా, మందులు తెచ్చావా? అదేనే తెద్దామని వెళ్ళా. ప్రిస్క్రిప్షన్ ఎక్కడో పోయింది, మళ్ళీ రాయించుకుని వెళ్దామని వచ్చా. ప్రిస్క్రిప్షన్ పోవడం ఏంట్రా? పోయింది. పోవడం ఏంట్రా అంటే ఏం చెప్పాలి?
మామయ్య ఆరోగ్యం గురించి నీకున్న శ్రద్ధ అదేనా? అంత నిర్లక్ష్యం ఏంటి? పొరపాటున పోయిందే. దాన్నే నిర్లక్ష్యం అనేది. నువ్వు ఉండగా నాది నిర్లక్ష్యం అయితే ఏంటి, నిదానం అయితే ఏంటి, అన్నింటికీ అందరికీ నువ్వు ఉన్నావు కదే. డాక్టర్ గారు మీరు రాసివ్వకండి, అసలేం చేస్తాడో చూద్దాం. ఏం చేస్తాను? దానికోసం హాస్పిటల్ అంతా వెతుకుతూ తిరుగుతాను. అప్పుడు టైం ప్రకారం టాబ్లెట్స్ వేయడం కుదరదు. సరిగ్గా వేయలేదు అని నిన్నే అంటారు. నన్నెందుకు అంటారా? అంటే గింటే మీ అమ్మనే అంటారు, మొగుణ్ణి పట్టించుకోలేదు అని. అవతల పేషెంట్ని వదిలేసి మీరు ఇలా గొడవ పడితే ఎలాగమ్మా? డాక్టర్ మీరు కొంచెం రాసివ్వండి డాక్టర్. పద. పద. రే ఏంట్రా ఎటు చూసి నడుస్తున్నావు? నిన్నే చూస్తూ నడుస్తున్నా. కొత్తగా నన్ను చూసి నడవడం ఏంటి? కోతులు ఆడుతున్నాయా నా మొహాన? కాదు, కొత్త అందాలు కనిపిస్తున్నాయి. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? రోజు రోజుకి నీ మీద ప్రేమ పెరిగిపోతుందో తెలిసి. అవునులే, అందుకేనా పట్టుబట్టలు కట్టుకుని పెళ్లి పీటల మీద ఎక్కి కూర్చున్నావు? అది కాదే. నోరు ముయిరా, నువ్వు చేసింది అదే కదా. ఆ విషయం ఇప్పుడు వదిలేవే. నీ గురించి మాట్లాడు. నువ్వు నా గురించి మాట్లాడేదేంట్రా? చాలా ఉంది. ఏముంది? ఇందాక నేను వచ్చేసరికి నువ్వు డాక్టర్తో నాన్న గురించి మాట్లాడడం విన్నా. వింటే నాన్న మీద ఎంత ప్రేమే నీకు? అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? మామయ్య అంటే నాకు ప్రాణం రా. మామయ్యకి మా అమ్మ అంటే ప్రాణం. టోటల్ గా మేమొక్కరికొకరం ప్రాణం. చాలా కేర్ తీసుకుని మాట్లాడావు. అది నా ధర్మం. నువ్వు దేవతవే. నువ్వు మనసున్న మహారాణివే, మంచిదానివే, ప్రేమ అపేక్షలో ఉన్నదానివే. ఇంత మంచిదాన్ని, ఇంత గొప్ప గుణం ఉన్నదాన్ని మా అమ్మ కోడలిగా ఎందుకు వద్దంటుందో నాకు అర్థం కావట్లేదు. అర్థం లేని మూర్ఖత్వం, పనికి మల్ల పట్టుదల, తన మాటే నెగ్గాలన్న పిచ్చితనం. అయినా ఇది నువ్వు నన్ను పొగిడే టైం కాదు, నేను దుర్గమ్మని తిట్టే టైము కాదు. ఈ పిచ్చి మాటలు ఆపి త్వరగా వెళ్ళి మందులు తీసుకుందాం పదా. నువ్వెందుకు? నేను వెళ్ళి తెస్తానులే. ఉమ్. ఏంటే సత్యాలు అలా చూస్తున్నావు? ఏంటి నానమ్మ మనవరాలు తెలివితేటలు చూపిస్తున్నారా, అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారా? తెలివేంటి అతి తెలివేంటే? ఏంటంటావేంటి? దుర్గమ్మ ముహూర్తాలు అంటుంటే తొందరపడుకు అని ఒక్క మాట అనవేంటి? ఇది చస్తా అని ఉరిబిగించుకుని కూర్చుంటే నేనెలా దుర్గను వాయిదా వేయమనాలే? సత్యవతి, కాస్త అర్థం చేసుకోవే. అంటే నన్ను మీరు అర్థం చేసుకోరా? మిమ్మల్ని మాత్రమే నన్ను అర్థం చేసుకోవాలా? జరుగుతున్నవన్నీ చూస్తూ మరి ఈ ముహూర్తాలకు ఎలా వెళ్తారు? ముహూర్తం విషయంలో నా అభిప్రాయం ఏంటో మీకు ఇది వరకే స్పష్టంగా చెప్పాను కదా. నువ్వు చెప్పావు నిజమే. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావే చెప్పు. పూజ పూర్తి చెయ్యందే, దోషం తొలగందే పెళ్లి జరగడానికి వీల్లేదు. రేపు శుక్రవారం పూర్తి చేస్తే చాలుగా. నాకు చాలుగా కాదు, దోషం నీకు. నీకెలాంటి నష్టం జరగకూడదని నా బాధ. నువ్వేం కంగారు పడకే. దోషం తొలగంతే, పూజ చెయ్యంతే, పెళ్లి జరగనివ్వను, సరేనా? నువ్వు జరగనివ్వడం కాదు, అలాంటి ప్రయత్నం తలపెడితే నేను అడ్డుపడతాను. ఆదిత్య నా కొడుకుతో సమానం. నేనే కుదరదక్క అంటూ నిజం చెప్పేస్తాను. మించొస్తే ఆ తులసితో ఆదిత్య పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. చిన్నతయ్య. అవునే, ఇదే ఫైనల్. నా మాటకి మార్పు లేదు. దోషం తొలగించుకోవాల్సిన బాధ్యత నీది. ఇదిగో రేపేదైనా జరిగినా మీ ఇద్దరి గురించి ఏడవలసింది మేమే. మీరేం మల్లగుల్లలు పడతారో నాకు అనవసరం. నాకు పూజ చేయటం ముఖ్యం. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచించండి. జాగ్రత్త. ఏంటి నాన్నమ్మ, చిన్నత్తయ్య కూడా ఇలా మాట్లాడుతుంది? అంటుంది. కాలం కలిసి రాకపోతే తాడే పామై కాటు వేస్తుంది అంటే ఇదే మరి. దోష ప్రభావం మామూలుగా లేదు. దీని విసురు కసురు కూడా అదే. పూజ ముగించకపోతే ఇది పేచి పెట్టేలాగే ఉంది.
ఎలాగో అలా పూర్తి చేద్దాం నానమ్మా. నేనేమన్నా వద్దంటున్నానా? ఎప్పుడు ఏదో ఒకటి వచ్చి అడ్డుపడుతుంది. పూజ మధ్యలోనే ఆగిపోతుంది. ఈసారి ఎలాగైనా పూర్తి చేయాలి, లేకపోతే నీ బతుకు ప్రమాదంలో పడేలా ఉంది. ఏంటైనా ఇలా ఎప్పుడు చూసినా ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్నారు? గతంలో డ్యూటీలో ఉన్నప్పుడు ఆలోచన గంభీరం, ఇంట్లో చాలా సరదాగా కలివిడిగా ఉండేవారు. ఏమైంది? భుజానికి బుల్లెట్ తగిలిన తర్వాతే ఈ మార్పు. గుండెను ఆనుకుని బుల్లెట్ ఉన్నప్పుడు కూడా ఆందోళన, భయం మొహంలో కనపడని ఈ మనిషి ఈ చిన్నదానికి ఎందుకిలా ఆలోచిస్తున్నారు? కాల్చిన వాళ్ళు ప్రమాదమైన వాళ్ళ? ఏమన్నా హెచ్చరికలొచ్చాయా? ఎవరికీ చెప్పలేక తనలో తనే మదన పడుతున్నారా? ఎవరితో మాట్లాడటం లేదు. ఈయన నిశ్శబ్దం, గంభీరం నన్ను భయపెడుతున్నాయి. అసలు విషయం ఏంటి? నిదానంగా తెలుసుకొని ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. నువ్వు చెప్పేది నిజమేనా ఆదిత్య? ఏం ప్రశ్న అత్తయ్య? మీకు అబద్ధం చెప్తానా? అయినా అది ఇలా ఉంది అలా ఉంది అనటం, మా అమ్మ బెదిరిపోవడం, అయినా ఇది 5వ 10వ అప్పుడన్నట్టే మళ్ళీ ఇప్పుడు ముహూర్తాలు పెట్టిస్తాం, మీ పెళ్లి చేసే బాధ్యత నాది అని హామీ ఇస్తున్నా అందంట. మీ అమ్మ సంగతి సరేరా, మామయ్య ఏమన్నాడు? ఏమంటాడు? రివర్స్ అయ్యాడు. చావు అనేసరికి అమ్మకు భయపడి సైలెంట్ అయిపోయాడు. అప్పుడు వేరు గాని ఇప్పుడు మౌనంగా ఉండడం ఏంటి? అంటే ఏంటే తులసి? మొన్న మామయ్య భుజానికి బుల్లెట్ గాయం అయిన దగ్గర నుంచి ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందిరా. మాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు, చనువుగా ఉంటున్నారు. నన్ను క్రికెట్ ఆడటం కంటిన్యూ చేయమన్నారు. నన్ను పెళ్లి చేసుకోనలేదా? మొహం పగులుద్ది, అలాంటివి పెద్దవాళ్ళు చెప్తారా? నన్ను ప్రేమించానని నువ్వు మనసు విప్పట్లేదుగా. నేను ఆడపిల్లన్రా, ఎవరూ అలాంటివి చెప్పరు. అయినా నాకి పెళ్లి ఇష్టం లేదని చెప్పేరా, ఏమంటారు? ఏ పెళ్లి? నాతో పెళ్లి. తులసి, సరదాగా అన్నానులే ప్రియా. సరదా కూడా అలా అనుకో, నేను తట్టుకోలేను. హ్మ్. నా ప్రాణం పోయినా నేను అలాంటి మాట అననత్తయ్య. ఏం మాటలు రా ఆదిత్య అవి? వద్దురా, అలా ఎప్పుడు నా ముందే కాదు మనసులో కూడా అనుకోకు. అలా ఎలా అనుకుంటాను అత్తయ్య? నీకెప్పుడు దీని ధ్యాసే కదా. అయితే గీతే, నాన్నతో కానీ అమ్మతో కానీ రా తులసి, నిన్ను పెళ్లి చేసుకుంటా, ఆ లక్ష్మిని అసలు పెళ్లే చేసుకోనని గతంలో కూడా చాలాసార్లు చెప్పాను కదా. సరే, ఆ దుర్గమ్మ సవాళ్ళేంటో మామయ్య మౌనం ఎంతవరకు వేచి చూద్దాం. ఏయ్, వేచి చూడడం ఏంటే? అయితే గీతే మానిద్దరు పెళ్ళే, దాంతో పెళ్లి ప్రసక్తే లేదు. మొన్నే కదరా దాని పక్కన పీటల మీద కూర్చున్నావు. అంటే అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఏంటో ఇప్పుడు కొత్తగా రోషాలు, పౌరుషాలు, పంతాలు, మీసాలు పుట్టుకొచ్చాయా? చెప్పేది వినా? ఆగు. ఏయ్.
ఎందుకు అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? చాలా ముభావంగా ఉంటున్నారు. అరుపులు, కేకలు, గొడవల కన్నా ఇదే నయం కదా. నిశ్శబ్దం ప్రశాంతంగా ఉంటుంది. నిశ్శబ్దం భయంకరమైంది, భరించడం కష్టమని కూడా అంటారు. నాది భయపడేంత నిశ్శబ్దమేమీ కాదు. అసలు ఎందుకీ స్తబ్దత? అంతా నీ ఊహ. అదే అనుకోండి, ఊహతో అనుమానం. భర్తగా వాటిని తీరుస్తారా? అడిగితే సమాధానం చెప్తారా? దాటేసే తత్వం నాకు లేదు. అయితే నిజం చెప్పండి. ఎప్పుడు అబద్ధాలు చెప్తున్నానా? అన్నీ నిజాలే చెప్పరుగా. ఇప్పుడు చెప్తానని నమ్మాడుగావా? నమ్మకంతోనే అడుగుతున్నాను. అడుగు. మీకీ పెళ్లి ఇష్టం లేదా? అనలేదుగా. మరెందుకు ముభావంగా ఉంటున్నారు? ఇష్టం లేకపోతే వద్దనేవాణ్ణేగా. మౌనం అంగీకారం అంటారుగా. అర్థాంగీకారం అంటారు. నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్స్. మనసులో వేరే ఏమైనా ఉందేమోనని భయపడ్డాను. ఉంది. నా మనసులో ఒక కోరిక ఉంది. ఏంటది? ఒప్పుకుంటావా? పెళ్లి తప్ప, ఆ తొలిస్తో జరపమనటం తప్ప ఏదైనా ఒప్పుకుంటాను. అలా అయితే మన రెండు కుటుంబాలు, అదే నా చెల్లెలు సాంబయ్య వాళ్లతో మనందరం కలిసి తీపి జ్ఞాపకంలా ఒక గ్రూప్ ఫోటో దిగాల్సి ఉంది. అదేం కోరిక? జిహ్వకో రుచి, పుర్రకు బుద్ధి అంటారు. కోరికలు ఇలాగే ఉండాలని లేదుగా. నాకు కలిగింది. స్వీకరిస్తావో కాదంటావో నీ ఇష్టం. ఏం కోరిక? ఏం ఆలోచిస్తున్నారు? అయినా పెళ్లికి ఓకే అన్నారు. దిగితే పోతుంది. అలాగే దిగుదాం. థ్యాంక్స్. తులసి ఆగు. మునగాకు నూరిస్తాను, మామయ్యకి తీసుకెళ్ళివ్వు. మావయ్యక చెట్టు వాళ్ళింట్లోనే ఉంది కదా ప్రియా. చెట్టు ఉంది, కానీ ఎవరి బుర్రకు తడుతుంది? వదిన కోపం వదినది. ఎంతసేపు మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సత్యవతి సత్యవతే, దానికి సోకులు పిచ్చి. మంగళాంబత్తయ్యకి మనవరాలపైనే ఆరాటం. ఇక లక్ష్మి అంటావా, ఎప్పుడూ ఆదిత్య మీదే ధ్యాస. ఆదిత్య కోసం రెడీ అవ్వడమే సరిపోతుంది. సూపర్. అరుదుగా ఉండే అన్నా చెల్లెళ్ల బంధం అని మిమ్మల్ని చూసే పేరు పెట్టారేమో. పెడితే పెట్టారు గాని అనే సంగతి ఏమైనా తెలిసిందా? ఏంటి తెలిసేది? తన రివాల్వర్ తో తనే కాల్చుకున్నాడని చెప్పాను కదా. అది కదే, అలా కాల్చుకోవాల్సిన అవసరం అన్నయ్యకెందుకు వచ్చింది అని. నాకన్నా పెద్దదానివి, రక్తం పంచుకుని పుట్టిందానివి, ప్రేమ పంచుకుని పెరిగిందానివి, ఆస్తి పంచుకున్న దానివి, అన్న గురించి ఆరాట పడేదానివి. నీకన్నా నాకేం ఎక్కువ తెలుస్తుంది ప్రియా. కొట్టనంటే మూతి వాచిపోతుంది. అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా అంటే ఇలా మాట్లాడతావేంటే? మరి నాకు మాత్రం ఏం తెలుస్తుంది ప్రియా? అది మామయ్య అంతరాత్మకి సంబంధించిన విషయం. ఆయనే చెప్పాలి. అన్నయ్య అసలు చెప్పడే. అయితే ఒక పంచే, మునగాకు తెచ్చి నూరుతావు కదా, గాయానికి కట్టుకట్టడానికి నువ్వే వెళ్ళు. అలా మందు రాస్తూ మెల్లగా అదేదో చెవులు అడిగే. ఏంటి ఎచ్చిలిపోతున్నావా? నేను వాళ్ళ గడపలో కాళ్లు పెట్టనని తెలుసుగా, మర్చిపోయావా? ఆ మునగాకు ముద్ద తీసుకుపోయి ఇవ్వాల్సింది నువ్వే. నేనా? నేను వెళ్ళను తల్లోయ్. ఏంటి ఇలా అంటే బతిమాలుతానా? అస్సలు బతిమాలను. నీకు మా అన్నయ్య మీదున్న ప్రేమ నిజమైతే, అయ్యో మామయ్య అనే జాలి దయ్యా నీకుంటే, మంచి చెడు తెలుసుకునే మంచితనమే నీకుంటే నువ్వే వెళతావు. ముందర కాళ్ళకు బంధాలు వేయడం నీకు బాగా తెలుసు ప్రియా. సరే, నూరుడమయ్యాక ఇలా ఇవ్వు. నేనే వెళ్లి మందు రాస్తూ భుజం దువ్వి విషయం తెలుసుకుని వచ్చేస్తాను. అది అసలు సిసలు తులసి అంటే. ఫోన్ చేసావమ్మా? చావే చావు, కానీ ఈ ఇంట్లో మాత్రం కాదు. వెళ్ళి మీ ఇంట్లో చావు.
అలా అయితే మన రెండు కుటుంబాలు, అదే నా చెల్లెలు సాంబయ్య వాళ్ళతో మనందరం కలిసి తీపి జ్ఞాపకంలా ఒక గ్రూప్ ఫోటో దిగాల్సి ఉంది. అసలు ఏమైంది ఈయనకి? ఏమైంది? ఇప్పుడైన గాయం వల్ల అప్పుడు గుండె పక్కనున్న బుల్లెట్కి ఏమైనా అయిందా? మాటలు చాలా తేడాగా మాట్లాడుతున్నారు. వాడితో ప్రేమగా మాట్లాడుతున్నారు. అలా అని మమ్మల్ని ఏమీ అనటం లేదు. తులసి మీద ఎక్కడలేని అభిమానం, ప్రియా మీద ముందెన్నడూ చూడని ప్రేమ. అయినా ప్రతిదానికి నిర్లిప్తంగా నవ్వటం, ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచించటం. చూస్తుంటే నాకు భయం వేస్తోంది. తలుచుకుంటేనే కళుక్కుమంటుంది. బాధగా ఉంటుంది. దుఃఖం తన్నుకొస్తోంది. ఇంతకాలం నా మూర్ఖత్వం వారిని బాధ పెట్టిందా? నా గురించి, నా పంతాల గురించి, నా పట్టుదల గురించి తెలిసిన మనిషి, ప్రాణంతో సమానమైన చెల్లిని నా కోసం పక్కన పెట్టారు. నన్ను బాధ పెట్టలేదు. తన బాధ తనలోనే ఉంచుకుని సంతోషంగా ఉండే మనిషి ఇప్పుడిలా జ్ఞాపకంగా ఫోటో దిగడం అంటవేంటి? డాక్టర్లు నాకు చెప్పని విషయం ఏదైనా ప్రమాదం అని వార్త చెప్పారా? ఏదో ఇంకా జీవితం లేదు అని తెలిసిన మనుషులా మాట్లాడుతున్నారు. ఏమే దుర్గా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమైంది అత్తయ్యా? జరిగిందంతా తెలుసుగా. ఏంటో భయంగా ఉంది. నీకు భయమా? ఐదో తనం గురించి ఏ ఆడదానికైనా భయం ఉండదా? అంత భయపడాల్సిన పనే ఉంది. భుజానికే కదా బుల్లెట్ తగిలింది. ఆల్రెడీ గుండె పక్కన ఒక బుల్లెట్ ఉంది. ఏం కాదులే కాని నువ్వేం భయపడకు. ఇప్పుడు ఆ తులసి పిన్ని, ఇప్పుడు ఆ విషయాలేవి మాట్లాడలేను. మీ గురించి చర్చించలేను. నాకసలు మాట్లాడాలని లేదు. అంతలోనే తలో రకంగా కనిపిస్తున్నారు. నమ్మకాలు సన్నకిలుతున్నాయి. కాసేపు నా మానానికి నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళండి. అది కాదు దుర్గా. వెళ్ళిపోండి పిన్ని. లక్ష్మి, పదనన్నమ్మ. ప్రియా, ఈ సాంబయ్య ఏంటి ప్రియా ఇంకా రాలేదు? ఇప్పుడు ఆయనతో నీకు పనేంటే? సాంబయ్యకి మంచి పార్టీ ఇద్దామని. పార్టీనా? అందుకే కదా ప్రియా ఈ జాయింట్స్ ట్రై చేసింది. మందులోకి భలే ఉంటది. పైగా సాంబయ్యకి ఇష్టం కదా. నువ్వు మందు పార్టీ ఇస్తావా? పార్టీ ఇస్తే తప్ప? ఆదిత్య మావయ్యతో కలిసి కూర్చుంటాడు కదా. వాడు మగవాడు. వాడి తల చాలా సార్లు నిమిరినప్పుడు నా చేతికి కొమ్ములేమీ తగలేదే. కొట్టానంటే నీకు మొలుచుకొస్తాయి కొమ్ములు. నేనేమి సాంబయ్యతో కలిసి కూర్చుంటాను లేదులే. సరదాగా ఇద్దామన్నాను. అంత సరదా ఎందుకే? మామయ్య మనతో ఇప్పుడు మంచిగా ఉంటున్నాడు కదా, అందుకు. అది సాంబయ్యతో షేర్ చేసుకుందామని. సాంబయ్య మందేసినప్పుడు భలే ఉంటాడు. సరదాగా ఉంటాడు, జోకులు వేస్తాడు, ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. మూడ్లోకి వచ్చాక మామయ్య దగ్గరికి పంపిస్తే ఆ దుర్గమ్మకి జలక్కిస్తాడు. తెలంగాణ మూమెంట్ లో
ఆరెక్ డడక్ అన్నట్టు ఇంకో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సాంబయ్యతో ఇప్పిస్తే దుర్గమ్మ మొత్తం సెట్ అయిపోద్ది. నువ్విప్పుడు లేనిపోని తగాదాలు పెట్టకు. అన్నయ్య ఏదో తృప్తిగా మాట్లాడుతున్నాడు. నేను నీ కీ ఇచ్చి పంపించి వదిన ఎగిరేలా చేయలేను. అయితే సరే, నేనే ట్రై చేస్తాలే. అవునే, ఆదిత్యతో మీ పెళ్లి విషయం అన్నయ్యని అడుగుతానని చెప్పు. ఎప్పుడైనా చెప్తాడు. వాడికి సమయం సందర్భం రావాలి కదా. చెప్పే ధైర్యం వస్తుందో లేదో నాకైతే అనుమానంగానే ఉంది. లేదు లేదు, వాడికి ధైర్యం వస్తే తెగిస్తాడు. తెగించినప్పుడే ధైర్యం వస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. కాస్త ఓపిక పట్టు ప్రియా, అంతా అర్థమవుతుంది. అది కాదే, అడిగితే ఈ పాటికి చెప్పేవాడే కదా. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, అడిగొస్తానులే. నిజంగా వెళ్తావా? వెళ్ళడానికే కదా ఇవన్నీ చేయడం. మరి ఇవన్నీ ఎందుకు? నాన్నకు పార్టీ అన్నావు, ఇవ్వమంటావా? ఇవ్వులే పాపం. ఎప్పుడో ఒకసారే కదా ఆయన సంతోషపడేది. అవునవును, నీలాంటి భార్య ఉంటే పక్కన కూర్చొని మందులో సోడా కూడా కలుపుతుంది. పోవే, నేనేం అలా కాదు. అవునులే, కాని కాని. ఆహా, అబ్బా, ఏ మసాలా నూరు ప్రియా, స్మెల్ అదిరిపోయింది. స్మెల్కి తగ్గట్టే ఉంటుందిలే రుచి కూడా. నేను తొందరగా వంట చేస్తాను, నువ్వు ముందువి తరుగు. ఇటివ్వు. ఎలా చెప్తున్నావు? నీకు నేర్పిందాన్ని నాకు తెలీదా? అవును, ఇప్పుడు నన్ను పొగిడావా, నిన్ను నువ్వు పొగుడుకున్నావా? ఇది పెట్టి ఆలోచించు, తెలుస్తుంది. హ్మ్. మన బిడ్డ వాళ్ళ బిడ్డై వాళ్ళని బ్రతికిస్తే తులసి ఆదిత్యల పెళ్లి కోసం నువ్వు ఎందుకింత పట్టుబట్టావో నాకిప్పుడు అర్థమైంది ప్రియా. దాన్ని దానికే అప్పగించాలని కదా నువ్వెందుకంత దీక్షగా పూజలు వ్రతాలు చేశావో, ఆదిత్య భార్యను చేయమని ప్రమాణాలు తీసుకున్నావో ఒక్కొక్కటి అర్థమవుతున్నాయిరా. నీ కోరికలో స్వార్థం లేదో. ఎంత నిస్వార్థం రానిదే, ఎంత త్యాగం, ఎంత గొప్ప మనసు నీదే. నీ అన్న నేనెందుకు గర్వపడుతున్నాను ప్రియా. ఊహకందనిదే, ఎవ్వరూ చేయలేనిదే ఈ అన్న మీద ప్రేమే నీతో చేయించిందే. హ్యాట్స్ ఆఫ్. రక్త సంబంధాల విలువ తరతరాలకి గుర్తుండేలా చేశావు. ఇది ఎప్పుడు ప్రపంచానికి తెలుస్తుందో కానీ చరిత్రగా మిగిలిపోతుందిరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏంటో కొత్తగా కనిపిస్తున్నావు నాన్న. నిజమా? అయితే అంతరంగం చూడగలుగుతున్నావు. బాగా ఎదిగిపోయావురా. నాన్నా? అవునరా. కొత్తగా కనిపిస్తున్నానంటే నువ్వు నాలో ఏదో గమనించావనేగా అర్థం. నాన్నా, నేను మాట్లాడగనా? ఫ్రెండ్లీగానే ఉంటాను కదరా, పర్మిషన్ అడుగుతావెందుకు? అప్పుడప్పుడు సీరియస్ అవుతావుగా, ఈ మధ్యేమో మరీ అయిపోతున్నావు. నీ ఫ్రెండ్తో సీరియస్ అవడాలు, కాంప్రమైజ్ అవడాలు ఉండవా? ఉంటాయనుకో, కానీ ఏంట్రా కొత్తగా కనిపిస్తున్నావని పాత రోజుల గురించి మాట్లాడతావే? నాన్నా, నేను తులసిని పెళ్లి చేసుకోనా?